శ్రీమాత్రే నమః. నమస్కారం. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. అర్ధాష్టమ శని యొక్క అవసాన దశ. ఎన్ని రోజులండి? మేము మంచి రోజులు అంటారు, చెడ్డ రోజులు అంటారు, మాకు ఏంటి అసలు? మేము ఏంటి? జాక్పాట్, గెట్ రెడీ. గురు భగవానుడు యోగంగా రాబోతున్నాడు, శనిపోబోతున్నాడు. ఎన్ని రకాలైనటువంటి అనుకూలం అంటే, ఫస్ట్ ఆస్తిపాస్తులు పెరుగుతాయి, పూర్వీక ఆస్తులు వస్తాయి, పూర్వీకమైనటువంటి ఆస్తులు వస్తాయి, భూమి కలిసి వస్తుంది, ఇల్లు వాహనాలు కొంటారు. ఉద్యోగస్తులకి మహాయోగం అని కూడా చెప్పవచ్చు. అది ప్రైవేట్ రంగం కానీ ప్రభుత్వ రంగం కానీ చాలా బాగుంటుంది. అది స్త్రీ పురుషులు ఇరువురికి కూడాను. రియల్ ఎస్టేట్ రంగం చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. వ్యాపారస్తులకి, ఎంటర్ప్రెనర్గా ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇది వచ్చి మహాయోగ కాలం. వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారం అండి. షేర్ మార్కెట్ చాలా బాగుంటుందని కూడా చెప్పవచ్చు. కుటుంబంలో దీంట్లో ఎలా ఇవన్నీ కూడా అవుతున్నాయి అని అంటే, కుజుడు 8వ ఇంట్లో, శుక్రుడు 5వ ఇంట్లో, శుక్రుడు మరియు రాహు 5వ ఇంట్లో ఉన్నారు. ఇద్దరు కూడా. బృహస్పతి 7వ ఇంట్లో, కేతు 11వ ఇంట్లో. మరి మీ రాశి పైన శనిగ్రహం అర్ధాష్టమం అవసాన దశలో ఉండడంలో 2వ భాగం శని 4వ ఇంట్లో, సూర్యుడు బుధుడు రాహుల కలయికతో పాటు 5వ ఇంట్లో శుక్రుడు రాహు ఉండడం వల్ల వృశ్చిక రాశి వారికి సమతుల్యాన్ని కాపాడడంలో అన్ని గ్రహాలు కూడాను అనుకూలిస్తున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు మిమ్మల్ని ప్రశంసిస్తారు. వారు మీకు ఊహించని ధన ప్రవాహం, మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్. వావ్ కదా, చెప్పడానికి బాగుంది కదా, చాలా బాగుంటుందండి. చూడండి వృశ్చిక రాశి మిత్రులారా, కుటుంబానికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది, సంతానం కలుగుతుంది, వివాహం అవుతుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అవుతుంది. విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. మీరు అనుకున్న విధమైనటువంటి శుభకార్యాలన్నీ నెరవేరుస్తారు. తండ్రి పిల్లల కోసం మీరు తాపత్రయపడుతున్నారు, వారి విద్య కోసం, వారి ఉద్యోగం కోసం, వారి వివాహం కోసం అవన్నీ నెరవేరబోతున్నాయి. బంధుమిత్రుల్లో వేడుకలు, విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కొందరైతే విదేశాలకి ప్రయాణమే అయ్యే అవకాశాలు బాగున్నాయి. ఇప్పటి వరకు ఉన్న శారీరక రుగ్మతలు అవన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులు కాబోతున్నారు. ఇంతకంటే ఆశీస్సులు కావాలా? మన ఇంటి ఇలవేల్పును మనం మొక్కేయాలి కదా, కృతజ్ఞత చెప్పాలి కదా. చదువుకున్నటువంటి విద్యార్థులకి అద్భుతం అని చెప్పచ్చు.